జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదినం జనవరి 3ను పురస్కరించుకుని కేజీబీవీ పాఠశాలలో డెమోక్రటిక్ అండ్ టీచర్స్ ఫెడరేషన్ మహాముత్తారం కాటారం మండలాల జోన్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి రామ్ కుమార్ హాజరై మాట్లాడుతూ 18వ శతాబ్దంలో ముఖ్యంగా స్త్రీలకు విద్యను నిషేధించిన తరుణంలో అనేది అందరికీ కావాల్సిన అవసరం ఉందని, అజ్ఞాని అందరూ సముపార్జించాలని తన భర్త జ్యోతిరావు పూలే అందించిన చైతన్యంలో పోరాట స్ఫూర్తిని అలవర్చుకొని బాలిక కొరకు 52 పాఠశాలలను నెలకొల్పడం చాలా చరిత్రకమని కొనియాడారు. భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్థానం పొందిన సావిత్రిబాయి నేటి ఉపాధ్యాయులకు పూర్తి ప్రదాత. ప్రస్తుతం ఉన్న సోదరులను ఉపయోగించుకొని పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను పంచాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎంఓ జీసీడీఓ కిషన్ రావు, ఎంఈఓ దేవానాయక్, డిటిఎఫ్ విజయ్ కుమార్, డిటిఎఫ్ తిరుపతి శ్రీధర్, కేజీబీవీ పుణ్యవతి, డిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ రత్నకుమారి చైతన్యతో పాటు 40 మంది మండల ఉపాధ్యాయులు, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఫ్యామిలీ మా తండ్రి గారు సంపాదించినటువంటి ఒక 3 ఎకరాల 4 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ మీ తల్లిదండ్రులు గడిపేటువంటి మెజార్టీ పిల్లల తల్లిదండ్రులు గడిపేటువంటి నార్మల్ జీవితాన్ని గడిపేవాడిని. నేను నిజంగా టు బి ఫ్రాంక్ కష్టపడి చదువుకున్నాను. చాలామంది చెప్తారు ఆడుతూ పాడుతారు. కష్టపడి చదువుకున్నాను. నా తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నా హార్డ్ వర్క్ ఉంది. అదే నన్ను ఈ రోజు ఇక్కడ నిల్చుండబెట్టింది. ఈజీగా అయిపోతారు. నేను నా ఎగ్జాంపుల్ మన కలెక్టర్ గారిని చూశారనుకుంటా. ఊరికే కలెక్టర్ కాలే, ఊరికే అయ్యారా మరి సార్? అంత తెలివి, అంత నాలెడ్జ్ మాకు లేదు అని అంటే ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది. చేయాల్సిందల్లా ప్రాక్టీస్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అవగాహన ఉండాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులను స్పీచ్ ఇతరులు చెప్పినప్పుడు కానీ, పెద్దలు టీచర్స్ గారు చెప్పినప్పుడు కానీ అసలు ఏమవుతుంది అనుకోవచ్చు. చిన్న